I am Dr. Vamsi Krishna, cosmetic dental surgeon, clinical head of Kondapur branch, Krishna Dental Hospitals. ఇవాళ జనరల్గా మనం రెండు విషయాల గురించి డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ విషయం ఏంటంటే క్లీనింగ్ చేయించుకుంటే పళ్ళు అరిగిపోవటం అనేది జరుగుతుంది అంటారు. క్లీనింగ్ వల్ల పళ్ళు అరగవండి, ఎందుకంటే ఎయిర్ అండ్ వాటర్ వైబ్రేషన్ వల్ల వచ్చిన ఫోర్స్ ద్వారా మనకు పళ్ళు క్లీనింగ్ జరుగుతుంది. దాన్ని అల్ట్రాసోనిక్ స్కేలింగ్ అంటాం అనమాట. సో ప్రతి 6 నెలలకి మనం క్లీనింగ్ చేయించుకోవటం వల్ల పళ్ళు గమ్ హెల్దియర్ అవుతుంది, కానీ దానివల్ల పళ్ళు అరగటం అనేది జరగదనమాట. దాంతోపాటు మెయిన్ ఇవాళ అడ్వాన్స్మెంట్స్ అనేవి లేజర్స్ అనేవి ఒకటి వచ్చిందన్నమాట. జస్ట్ లైక్ మన కంటికి లేజర్ ఎట్లా వాడతామో, మిగతా స్పెషాలిటీస్లో ఎట్లా వాడతామో, సో ఆ లేజర్ అనేది డెంటిస్ట్రీలో కూడా చాలా మేక్ ఓవర్ అయిందన్నమాట. సో లేజర్ వల్ల చేయటం వల్ల అడ్వాన్స్మెంట్ ఏంటంటే మన కంటికి కనిపించిన ఇన్ఫెక్షన్ కూడా లేజర్ ద్వారా క్లియర్ చేస్తాం కాబట్టి ఎన్ని ట్రీట్మెంట్స్లో కూడా లేజర్ ఒక బ్రేక్ ఈవెన్ అయిందన్నమాట. సో వీ అట్ కృష్ణా డెంటల్ కేర్ we provide laser treatments as painless as possible in economical thing. సెకండ్ పాయింట్ ఏంటంటే పెయిన్ వస్తేనే డెంటిస్ట్ని కన్సల్ట్ అవ్వాలనేది ఒక ఫీలింగ్ జనాలకు ఉంటుందన్నమాట. సో పెయిన్ వచ్చే వరకు ఆగకూడదు. పెయిన్ రావటం అంటే ఎండ్ స్టేజెస్లో జరుగుతుందన్నమాట. సో ఎర్లియర్గా మనం రియాక్ట్ అయినప్పుడు మనము దాన్ని ఎర్లియర్ స్టేజెస్లో డెంటిస్ట్ దాన్ని ట్రీట్ చేయగలరు. సో మీరు మోర్ అడ్వాన్స్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో డెంటల్ ట్రీట్మెంట్ కాస్ట్లియర్ కాదు, మీరు దాన్ని నెగ్లెక్ట్ చేయటం వల్ల ఆ కాన్సిక్వెన్సే కాస్ట్లియర్ అవుతుంది అన్నమాట. సో గెట్ యువర్ టీత్ చెక్డ్ ఎవ్రీ 6 months.